ఈరోజు మా కిచెన్లో మనం చూడబోతున్న రెసిపీ వచ్చి నోట్లో వేసుకుంటే వెన్నలాగా కరిగిపోయి పిల్లలు పెద్దలు అందరూ మెచ్చి నచ్చి తినేలాంటి చక్కెరపార ఫ్రెండ్స్. ఈ చక్కెరపారని ఇంట్లో ఉండే వాటితోనే ఈజీగా స్వీట్ షాప్కి మించిన రుచితో ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలోకి వెళ్ళి చూద్దామా ఫ్రెండ్స్. సో ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళి చూసేద్దామా మరి. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దిల్లు. హలో ఫ్రెండ్స్, నేను మీ కరిష్మా. వెల్కమ్ టు దిల్లు కరిష్మాస్ కిచెన్. మన చక్కెరపారకి కావాల్సిన పదార్థాలు: ఒక 4 కప్పుల వరకు ఇక్కడ మైదా పిండిని తీసుకోవాలి. నేనైతే ఈ కప్పుతో ఒక 2 కప్పుల వరకు మైదా పిండి, 2 కప్పుల వరకు గోధుమ పిండిని నేను తీసుకున్నాను ఫ్రెండ్స్. అచ్చంగా మైదాతో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే 1 కప్పు వరకు ఇక్కడ షుగర్ పొడిని లేదంటే పటిక బెల్లం పొడిని యాడ్ చేసుకోవాలి. నేను పటిక బెల్లం పొడిని యాడ్ చేస్తున్నాను. 1/2 కప్పు వరకు నెయ్యి, 1/2 కప్పు వరకు కాచి చల్లార్చిన పాలు, 1 పించ్ ఉప్పు, 1 పావు టీ స్పూన్ అంత యాలకుల పొడి, 2 టేబుల్ స్పూన్ల వరకు ఉప్మా రవ్వ. ఇప్పుడు తయారీ విధానాన్ని చూద్దాం. మన చక్కెరపార తయారు చేయడానికి నేనైతే ముందుగానే పిండిని శుభ్రంగా జల్లించి పెట్టుకున్నాను. మీరు చేసే ముందు జల్లించి పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా తీసుకున్న 1 చిటికెడు ఉప్పుని యాడ్ చేసుకుందాం. అలాగే ఇందులో యాలకుల పొడిని అలాగే ఉప్మా రవ్వని కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్ల ఉప్మా రవ్వని తీసుకున్నాను కదా ఫ్రెండ్స్. మీరు కొద్దిగా పెంచి కూడా తీసుకోవచ్చు. బాగా చక్కగా బైండింగ్ లాగా పనిచేస్తుంది ఉప్మా రవ్వ అనేది. ఉప్మా రవ్వని వేయడం వలన మరింత రుచిగా వస్తాయి మనం చేసే చక్కెరపార అనేది. ఈ విధంగా నెయ్యిని కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను దేశీ నెయ్యిని తీసుకున్నాను ఫ్రెండ్స్. మీరు ప్యాకెట్లో వచ్చే నెయ్యిని కూడా తీసుకోవచ్చు. ఏ నెయ్యిని తీసుకున్నా కూడా నెయ్యి అనేది వేడి చేసి కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు తీసుకోవాలి. నెయ్యి లేదా డాల్డాని వాడి మాత్రమే ఈ చక్కెరపారని ప్రిపేర్ చేసుకోవాలి. ఆయిల్తో ప్రిపేర్ చేస్తే ఆయిలీగా ఉంటాయి ఫ్రెండ్స్, అంత రుచిగా రావు. కాబట్టి ఈ విధంగా నెయ్యితో లేదా డాల్డాతో ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు మొత్తం ఇందులోకి యాడ్ చేసుకున్నాక బాగా చేతితో రబ్ చేస్తూ లమ్స్ అనేవి ఏమీ లేకుండా నెయ్యి మొత్తం ఇందులో బాగా అబ్జర్వ్ అయ్యేలాగా ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం చేతితో కొద్దిగా పిండిని తీసి ఉండలాగా కొద్దిగా గట్టిగా ప్రెస్ చేస్తూ ఈ విధంగా తీసుకున్నామంటే వీడియోలో చూపిస్తున్న విధంగా పిండి బైండ్ అవ్వాలి. ఇలా బైండ్ అవుతేనే మన చక్కెరపారకి రైట్ కన్సిస్టెన్సీలో పిండి అనేది ఉన్నట్టు ఫ్రెండ్స్. ఇలా అవ్వలేదు అంటే మీరు మరికొద్దిగా నెయ్యిని కానీ లేదంటే డాల్డాని కానీ యాడ్ చేసుకుని చేసుకోవచ్చు. ఇలా మొత్తం కలుపుకున్నాక ఇప్పుడు ఇందులో మనం ముందుగా తీసుకున్న షుగర్ పౌడర్ ఆర్ పటిక బెల్లం పొడిని కానీ ఇందులో యాడ్ చేసుకోవాలి. నేనైతే పటిక బెల్లం పొడి వాడుతున్నానని చెప్పాను కదా ఫ్రెండ్స్. జనరల్గా అయితే ఈ చక్కెరపారని షుగర్తోనే ప్రిపేర్ చేస్తారు ఫ్రెండ్స్. కాబట్టి షుగర్ పౌడర్తోనే మీరు ప్రిపేర్ చేసుకోండి. నేను ఇక్కడ పిల్లల కోసం చేస్తున్నాను కాబట్టి సగం వరకు గోధుమ పిండిని అలాగే పటిక బెల్లం పొడిని వాడి నేను చేస్తున్నాను. అలాగే ఇప్పుడు ఇందులో మొత్తం ఇది కలిసేలాగా ఈ విధంగా కలుపుకోవాలి. పటిక బెల్లం పొడి మొత్తం పిండిలో కలిసేలాగా కలుపుకోవాలి. ముందుగా ఈ విధంగా కలుపుకోవడం వలన మంచిగా పిండి అనేది మంచి రుచిగా కుదురుతుంది ఫ్రెండ్స్. మనం చేసుకునే చక్కెరపార అనేది పిండిలో ఈ విధంగా మొత్తం కలుపుకోవాలి. అలాగే ఇక్కడ కాచి చల్లార్చిన పాలు ఫ్రెండ్స్. ఇవి కొన్ని పాలను మాత్రమే యాడ్ చేసుకోవాలి. పాలు అనేవి ఒకేసారి మొత్తం పోసేయకూడదు ఫ్రెండ్స్. కొన్ని యాడ్ చేసుకుంటూ మరీ గట్టిగా కాదు అలాగని పూర్తిగా సాఫ్ట్గా కాదు ఫ్రెండ్స్, సెమీ సాఫ్ట్గా పిండిని కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకోవాలి. ఒక్కసారి మనం మొత్తం పాలన్నీ తీసుకున్నామంటే ఇందులో మనం ఆల్రెడీ షుగర్ పౌడర్ని యాడ్ చేసాం కదా, అంటే పటిక బెల్లం పొడిని యాడ్ చేసాం కదా, అది మెల్ట్ అవుతూ పిండి అనేది లూజ్ అయిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి కొద్దిగా మాత్రమే యాడ్ చేసుకొని ఇలా ఈ కన్సిస్టెన్సీలో పిండి అనేది వచ్చేలాగా కలుపుకోవాలి. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ 1/2 కప్పు పాలకు పైన ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు పాలు అనేవి నాకు పట్టాయి ఫ్రెండ్స్. మీరు చూసి వేసుకోండి. ఈ విధంగా కలుపుకున్నాక పిండి అనేది ఏ విధంగా ఉండాలో నేను తుంచి చూపిస్తున్నాను కదా ఫ్రెండ్స్. పిండి అనేది మధ్యలో ఇలా లేయర్స్ లాగా రావాలి. అలా కలుపుకోవాలి. పిండి అనేది మరీ లూజ్గా ఉండొద్దు అలాగని మరీ గట్టిగా ఉండొద్దు. మధ్యస్థంగా కలుపుకొని ఒక 15 నిమిషాల పాటు పిండికి రెస్ట్ ఇచ్చాక తర్వాతి ప్రాసెస్ అనేది మనం చూద్దాం ఫ్రెండ్స్.
ఒక 15 నిమిషాల తర్వాత ఈ విధంగా పిండిని ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్, సెట్ అయిందో లేదో. ఇలా మన పిండి అనేది చక్కగా సెట్ అయిపోయింది కదా. ఇప్పుడు ఈ విధంగా సెట్ అయిన పిండిని ఒకసారి మళ్ళీ ఇలా కిచెన్ టాప్ పైన కానీ లేదంటే ఒక చాపింగ్ బోర్డ్ని కానీ తీసుకుని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా చక్కగా బాగా పిండిని నీట్ చేసి తీసుకోవాలి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా నీట్ చేయాలి. అప్పుడు చక్కగా మన శక్కరపార అనేది మంచి క్రిస్పీగా రావడంతో పాటు మంచి రుచిగా కూడా వస్తాయి ఫ్రెండ్స్. శక్కరపార అనేది ఈ విధంగా చిన్న చిన్న పిండి ముద్దలాగా డివైడ్ చేసుకోవాలి. మనం తీసుకున్న పిండి మొత్తం ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు డివైడ్ చేయాలి. నాకైతే ఇక్కడ ఒక 4 ముద్దల వరకు, అంటే 4 బౌల్స్ వరకు నేను చేసుకున్నాను. మీరు తీసుకున్న క్వాంటిటీకి ఎన్ని వస్తే మీరు అన్ని తీసుకోండి ఫ్రెండ్స్. అలాగే నేను ఇక్కడ ప్రిపేర్ చేస్తున్న క్వాంటిటీకి తగ్గట్లు నేను చూపించాను కదా ఫ్రెండ్స్. ఎక్కువ తక్కువలు అనేవి మీరు చూసి చేసుకుంటే సరిపోతుంది. నేను చూపిస్తున్న క్వాంటిటీని యాజ్ ఇట్ ఈస్గా మీరు తీసుకుంటే సేమ్ కొలతలు అనేవి అలాగే తీసుకోండి. కొద్దిగా ఎక్కువగా కనుక తీసుకుంటే నేను చూపించిన నెయ్యి, పాలు అన్ని కొలతల్ని కొద్దిగా పెంచి తీసుకోండి. ఈ విధంగా మిగతా పిండి ముద్దలు అనేవి ఆరిపోకుండా మూత పెట్టి పక్కన పెట్టి ఇలా ఇప్పుడు దీన్ని మరీ లావుగా కాదు, అలాగని మరీ సన్నంగా కాకుండా మధ్యస్థంగా ఉండేలాగా రోల్ చేసుకోవాలి మన శక్కరపార కోసం. చూస్తున్నారు కదా, ఈ థిక్నెస్లో ఉన్నట్టు రోల్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా రోల్ చేసుకుని ఇప్పుడు ఎడ్జెస్ని కట్ చేసి తీసుకుందాం. ఇలా రోల్ చేసుకున్నాక ఈ విధంగా మీ దగ్గర పిజ్జా కటర్ కనుక ఉంటే పిజ్జా కటర్తో కానీ, లేదంటే ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా నైఫ్ ఉంటే నైఫ్తో కానీ కట్ చేసి తీసుకోవచ్చు. పిజ్జా కటర్ అనేది అందరి దగ్గర అవైలబుల్లో ఉండదు కదా ఫ్రెండ్స్. నేను పిజ్జా కటర్తో చూపిస్తే పిజ్జా కటర్తోనే దీన్ని ప్రిపేర్ చేయాలేమో అని కూడా చాలామంది అనుకుంటారు కదా ఫ్రెండ్స్. అందుకని నైఫ్ అయితే అందరి ఇళ్లలో అవైలబుల్లో ఉంటుంది కదా, నైఫ్తో కూడా ఈజీగా శక్కరపారని ప్రిపేర్ చేసుకోవచ్చు. కాబట్టి నేను ఈ విధంగా చూపిస్తున్నాను. ఇలా ఎడ్జెస్ని కట్ చేసుకున్నాక ఇప్పుడు మనకు నచ్చిన షేప్లో శక్కరపారని ప్రిపేర్ చేసుకోవచ్చు. చిన్న చిన్న క్యూబ్స్ లాగా కానీ లేదంటే డైమండ్ షేప్లో కానీ కట్ చేసి తీసుకోవచ్చు. నేనైతే క్యూబ్స్ లాగానే కట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే జనరల్గా శక్కరపార అంటే ఈ షేప్లోనే ఉంటాయి కాబట్టి నేను ఈ షేప్లోనే ప్రిపేర్ చేస్తున్నాను. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలి మొత్తం. చూస్తున్నారు కదా, నేను మీకు ఒకటి తీసి దగ్గరగా చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఈ విధంగా ఈ థిక్నెస్ వచ్చేలాగానే రోల్ చేసుకోవాలి. మొత్తం అన్నీ సేమ్ థిక్నెస్తో రోల్ చేసి కట్ చేసి తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా మొత్తం అన్నీ కట్ చేసుకుందాం. ఇలా కట్ చేసుకుని కూడా మీకు పూర్తిగా కట్ చేసాక కూడా విడివిడిగా తీసి కూడా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఇలా కట్ చేసుకున్నాక చూస్తున్నారు కదా, విడివిడిగా ఏ విధంగా అన్నీ ఒకే థిక్నెస్తో కనిపిస్తున్నాయి కదా. అంటే మనం రోల్ చేసేటప్పుడు చూసుకుని దాన్ని చక్కగా రోల్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్నాక మొత్తం అన్నీ ఇలా ఒక ప్లేట్ తీసుకుని ఇందులో వేసుకుందాం. ఇలా ప్లేట్లో వేసుకుని మిగతా మన పిండి ఏదైతే ఉందో ఆ పిండి మొత్తాన్ని కూడా రోల్ చేసి ప్లేట్లోకి తీసుకుందాం. ఇలా తీసుకున్నాక మిగతా పిండి మొత్తాన్ని కూడా సేమ్ అదే విధంగా రోల్ చేసి సేమ్ అన్నీ కూడా ఒకే థిక్నెస్లో వచ్చేలాగా కట్ చేసి తీసుకోవాలి. ఈ విధంగా చూస్తున్నారు కదా, ఒక ముక్కను నేను చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు. చూడండి, సేమ్ ఇదే థిక్నెస్తో మొత్తం అన్ని ముక్కల్ని నేను కట్ చేసి తీసుకున్నాను. ఒకేలాగా వచ్చేలా కట్ చేసుకుని రెడీగా పక్కన పెట్టుకుని ఇప్పుడు మన శక్కరపారని డీప్ ఫ్రై చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన ఈ విధంగా ఒక మందపాటి కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకోవాలి. ఈ విధంగా ఆయిల్ని తీసుకొని ఆయిల్ అనేది మీడియం హీట్లోకి వచ్చేలాగా హీట్ చేయాలి ఫ్రెండ్స్. ఆయిల్ హీట్ ఎక్కాక అంటే మీడియం హీట్లోకి వచ్చిందో లేదో ఒకసారి మనం చెక్ చేసుకుందాం ఫ్రెండ్స్. మనం రెడీ చేసుకున్న చిన్న ముక్కని వేసి చెక్ చేసుకుందాం. ఈ విధంగా మనం రెడీ చేసుకున్న ఒక చిన్న ముక్కని వేసి టెస్ట్ చేసామంటే ఆయిల్ అనేది హీట్ ఎక్కిందో లేదో మనకు తెలుస్తుంది ఫ్రెండ్స్. ఆయిల్ మీడియం హీట్లోకి వచ్చింది కదా. ఈ విధంగా మీడియం హీట్లోకి వచ్చిన తర్వాత మనం రెడీ చేసుకున్న శక్కరపారని ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని ఈ విధంగా స్లోగా డ్రాప్ చేసుకోవాలి. ఏవైనా ఆయిల్తో చేసేటప్పుడు మాత్రం జాగ్రత్తగా చూసి స్లోగా డ్రాప్ చేస్తూనే తీసుకోవాలి ఫ్రెండ్స్.
మరి కంగారు పడి తీసుకున్నామంటే ఆయిల్ అనేది చిట్లే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా తీసుకోవాలి. ఇలా ప్యాన్కి పట్టేవన్నీ తీసుకుని పైన కనబడుతున్న బబుల్స్ ఏవైతే ఉన్నాయో ఆయిల్లో, ఆ బబుల్స్ అన్నీ పూర్తిగా తగ్గిపోయి మంచి లైట్ గోల్డెన్ షేడ్లోకి మన శక్కరపార వచ్చిన తర్వాత తీసుకోవాలి. అలాగే ఫ్రెండ్స్, ఇవి వేగుతున్నప్పుడు వెంటనే టర్న్ చేయకూడదు ఫ్రెండ్స్. ఒకవైపు వేగాక ఇంకొక వైపుకి ఈ విధంగా టర్న్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, వీడియోలో చూపిస్తున్న విధంగా స్లోగా అడుగు నుంచి కలుపుకోవాలి. ఇవి వేగేటప్పుడు టూ సాఫ్ట్గా ఉంటాయి ఫ్రెండ్స్, కాబట్టి అందుకే పూర్తిగా ఒక్కసారే ఎలా పడితే అలా కలపకూడదు ఫ్రెండ్స్. స్లోగా కలుపుకుంటూ ఉంటే ఈ విధంగా షేప్ అనేది పాడవకుండా లైట్ గోల్డెన్ షేడ్లోకి చక్కగా వస్తాయి ఫ్రెండ్స్ మనం చేసే శక్కరపార అనేది. చూస్తున్నారు కదా, అబ్బా ఎంత మంచి రంగులో కనిపిస్తున్నాయో కదా మనం చేసిన శక్కరపార అనేది. చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి కదా. ఎప్పుడెప్పుడు ప్రిపేర్ చేయాలి, ఎప్పుడెప్పుడు టేస్ట్ చూడాలి అని చూస్తున్నారా ఫ్రెండ్స్? మీరు కూడా ఖచ్చితంగా ఈ విధంగా ట్రై చేయండి. మీరు తప్పకుండా వీటికి ఫ్యాన్స్ అయిపోతారు. ఈ విధంగా మంచి లైట్ గోల్డెన్ షేడ్లోకి వచ్చిన తర్వాత ప్లేట్లోకి మొత్తం అన్ని ఈ విధంగా తీసుకున్నాం కదా. ఇలా తీసుకున్నాక సెకండ్ బ్యాచ్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, మనం కట్ చేసి పెట్టుకున్న శక్కరపార అనేది, వాటిని కూడా అలాగే వేసి మనం ముందుగా చెప్పుకున్నట్లు సేమ్ బబుల్స్ అన్నీ తగ్గాక మంచి గోల్డెన్ షేడ్లోకి వచ్చిన తర్వాతనే తీసుకోవాలి. ఇలా ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు ఎక్కువ హడావిడి పడకుండా టేస్టీగా అలాగే ఈజీగా అయిపోయే స్వీట్ ఏదైనా ప్రిపేర్ చేయాలి అనుకున్నప్పుడు ది బెస్ట్ ఆప్షన్ ఫ్రెండ్స్. ఈ విధంగా 10-15 నిమిషాల్లో ఈజీగా అందరికీ నచ్చినట్లు చేసి పెట్టవచ్చు ఫ్రెండ్స్. కాబట్టి ఈ విధంగా మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇలా మొత్తం ప్యాన్కి పట్టేవన్నీ తీసుకోవాలి, ఎక్కువగా తీసుకోకూడదు ఫ్రెండ్స్. మనం తీసుకున్న ప్యాన్ సైజుని బట్టి మనం చేసే ఏ ఐటమ్ అయినా సరే ప్యాన్కి పట్టినవన్నీ తీసుకుంటేనే చక్కగా ఈవెన్గా వేగి మంచిగా లోపలి వరకు చక్కగా కుక్ అవుతాయి. ఇలా తీసుకుని మొత్తం వేయించుకుని ఈ విధంగా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి. చూస్తున్నారు కదా, మనం తీసుకున్న అర-కేజీ క్వాంటిటీకి కేజీ వరకు మనకు స్వీట్ షాప్ని మించిన రుచితో శక్కరపార రెడీ అయిపోయాయి. యాజ్ ఇట్ ఈస్గా నేను చూపించిన కొలతల్ని ఫాలో అవుతూ మీరు కూడా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేయగలరు ఫ్రెండ్స్. నేను చూపించిన కొలతల్ని ఫాలో అయ్యారంటే. అలాగే మీకు ఇంకేమైనా వంటకాలు కావాలన్నా నాకు డెఫినెట్గా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూసి చేసి పెట్టడానికి డెఫినెట్గా నేను ట్రై చేస్తాను ఫ్రెండ్స్. అలాగే ఈజీ అండ్ టేస్టీ హెల్దీ రెసిపీస్ కోసం మా దిల్లు కరిష్మాస్ కిచెన్ని ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. అలాగే మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మా వీడియోస్ని లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఖచ్చితంగా షేర్ చేయండి. మరిన్ని మంచి వంటలతో మళ్ళీ మనం కలుస్తూనే ఉందాం ఫ్రెండ్స్.